90స్కి వెళ్ళిపోదాం. సో 90స్లో ఆల్మోస్ట్ చాలామంది ఆర్టిస్టులతో మీరు వర్క్ చేశారు, అలాగే చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా సక్సెస్ని చూశారు. అండ్ ప్రియరాగాలు మూవీకి సంబంధించి సౌందర్య గారితో యాక్ట్ చేశారు కదా, సో సెట్లో ఎలా ఉండేవారు, ఏదైనా ఒక ఫన్నీ మూమెంట్ కానీ లేకపోతే వర్క్ ఎలా అనిపించింది? ప్రియరాగాల్లో నేను ఐ వాజ్ 4 years old. అంటే అల్లరికి పరాకాష్ట ఎలా ఉండేదో అలా ఉండేవాడిని నేను. అంటే ఇప్పుడు ఒక గాల్దుమారం వచ్చి సడన్గా వెళ్ళిపోతే జనాల ఫీలింగ్ ఏంటుంది, అంతా గజిబిజి గందరగోళం అయిపోయింది, అమ్మ ఏం జరిగింది అనే షాక్లో ఉంటారు కదా. అలా నేను వచ్చి వెళ్తే సెట్ మీద అలా ఉండేదన్నమాట. వాళ్ళకి అంతకి ఎక్కడ ఏదో లాగేస్తుంటా, ఏదో పీకేస్తుంటా, ఎవరిని ఏదో కొడుతూ ఉంటా, లేకపోతే మైకులు పీకేయడమో, కెమెరాల్లోంచి చూసేయడమో, అంటే ఒక పిచ్చల్లరి ఉండేది అది. అసలు ఘోరంగా ఉండేది అనమాట అల్లరి. బట్ స్టిల్ ఎవ్రీబడి యూస్ టు లవ్ దట్. అంటే చిన్నప్పుడు కాబట్టి పిల్లాడు ముద్దుగా అల్లరి చేస్తున్నాడులే అనే యాంగిల్లో నడిచిపోయేది అది. సో ఐ థింక్ దే ఆల్ యూస్ టు ఎంజాయ్ మై కంపెనీ. సో అందరూ ముద్దు చేసేవారు, ఎస్పెషలీ జగపతి బాబు గారు అండ్ నాట్ టు మెన్షన్ సౌందర్య గారు. అంటే ఒక సినిమా లైఫ్లో నాకు తెలిసిన ఫస్ట్ పేరెంట్స్ వాళ్ళే, అంతే కదా. ప్రియరాగాల్లో దే ఆర్ మై పేరెంట్స్ కాబట్టి ఒక స్క్రీన్ లైఫ్లో ఒక రియల్ లైఫ్లో ఐ థింక్ ఐ కన్సిడర్ దెమ్ యాజ్ మై పేరెంట్స్. ఆ స్టేటస్ ఇస్తాను అనమాట వాళ్ళకి, నథింగ్ లెస్ నథింగ్ మోర్. దట్ ఈస్ వేర్ దే ఆర్ అనమాట. అండ్ సౌందర్య గారు రీల్ ఓకే, రియల్గా ఎలా ఉండేవారు మీతో? మళ్ళీ పుట్టారు అలాంటి క్యాండిడేట్. సింగిల్ స్టేట్మెంట్, నెవర్ ఎవర్. ఆవిడ ముందర ఎవరైనా అలా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ ఆవిడ తర్వాత అయితే ఇప్పటివరకు నేను ఎవరిని అలా చూడలేదు. అండ్ ఐ థింక్ అలా ఉండడం అనేది ఆవిడని చూసి నేను నేర్చుకున్న విషయం కూడా. అంటే నువ్వు ఎంత పెద్ద స్టార్ అయి ఉండొచ్చు, దేశం అంతా నీ గురించి పిచ్చోళ్ళు అవుతూ ఉండొచ్చు, బట్ స్టిల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్. అవునా కదా? అది ఆవిడ ఆ బేసిక్ ప్రిన్సిపల్ ఫాలో అవుతారు ఆవిడ. అది అంటే నీకు వచ్చే డబ్బు, నీకు వచ్చే స్టేటస్, నీకు వచ్చిన పవర్ తలకు ఎక్కించుకోకుండా వాటిని అన్నిటిని పైన అరే నేను ఫస్ట్ మనిషిని రా అని నువ్వు గుర్తుపెట్టుకోవడం అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యాము. అసలు నువ్వు ఏంటి, నీ పర్పస్ ఏంటి అంటే నేను మనిషిని, సో ఐ హ్యావ్ టు కనెక్ట్ విత్ అనదర్ మనిషి అనే ఒక బేసిక్ రూల్ ఫాలో అవ్వడం అనేది ఆవిడని చూసి అంటే తెలియకుండా నేర్చుకున్నానేమో అని మీరు అడుగుతుంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అండ్ వెంకటేష్ గారు సూర్యవంశం మూవీ గురించి చూసుకుంటే కనుక అందులో ఒక డైలాగ్ ఉంటుంది, తాతయ్య అని పిలవడము ఎందుకు అలా అనిపించింది ఫ్రెండ్. ఆ డైలాగ్తో ఇలా గుర్తుండిపోయారు అసలు. ఒక్కసారి మా కోసం ఆ డైలాగ్ మళ్ళీ రీక్రియేట్. తాతయ్య అలా వస్తుంది, అసలు ఎలా ఎందుకు అలా పిలవాలనిపించింది ఫ్రెండ్ అది. ఇంకొకసారి ఎందుకు అలా పిలవాలనిపించింది ఫ్రెండ్ అంటే అసలు ఆ సినిమా చేసినప్పుడు దాని వాల్యూ తెలియలేదు, కానీ సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన రెస్పాన్స్ వాజ్ లైక్ అమేజింగ్. అసలు అంటే ఎక్కడికి వెళ్ళినా సూర్యవంశం మానియా, అది అసలు మామూలు మానియా కాదు అప్పట్లో. అది అంటే బ్లాక్ బస్టర్కి వన్ ఆఫ్ ద డెఫినేషన్స్ అది సూర్యవంశం. అసలు మామూలుగా ఆడలేదు ఆ సినిమా. అందులో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు భీమనేని శ్రీనివాసరావు గారు అండ్ వెంకటేష్ గారితో చేయడం అనేది. అప్పటికి ప్రేమించుకుందామరా చేసున్నా కాబట్టి కొంచెం మంచి ర్యాపో ఉంది ఆయనతోటి. ఓ వీడా అని చెప్పి ఆయన కూడా వాజ్ వెరీ కంఫర్టబుల్ ఆన్ సెట్. సో ఐ థింక్ వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ పిక్చర్స్ ఇన్ మై కెరియర్ అది.